అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 84వ రోజైన మార్చి 25వ తేదీ వాక్యాంశాలు 2వ సమూయేలు గ్రంథము 7 నుంచి 9 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మరొకసారి మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీ వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలని మాకు అనుగ్రహించమని, ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని కూడా స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోనూ గుడారంలోనూ నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలం అంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేనెన్నడైనను అని ఉంటినా. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోయిన చోటనెల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులను ఇక కదిలింపబడకుండా తన స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవా నగు నేను నీకు తెలియజేయున్నదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమును కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు.
నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనకు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడివి. నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దానిని బట్టిని చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. నీకు జనుల గుట్టకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లు దేవుడనైన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇజ్రాయేలీలను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది? మరియు యెహోవానైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇజ్రాయేలీలను పేరుగల జనులై ఉండునట్లు వారికి నిర్ధారణ కలుగజేసేతిని. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిల్చున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇజ్రాయేలీలకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిన స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇజ్రాయేలీల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియబరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరుచుకొని వారి వశములో నుండి మెతెగెమ్మను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగునా పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్న వారు చావవలెననియు 1 తాడు పొడుగునున్న వారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటి మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. శోభారాజును హేరేబు కుమారులకు హదదెజెరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని ఓడించి అతని వద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలోనూ నోటిని ఉంచుకొని మిగిలిన వాటిని చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు శోభారాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో 22,000 మందిని ఓడించి దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండెను. హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. మరియు బెతేహు, బెరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. హదదెజెరునకు తోయికిని యుద్ధములు జరుగుచుండెను కనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల వద్ద పట్టుకునిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియనుల వద్ద నుండి, మోయాబీయుల వద్ద నుండి, అమ్మోనీయుల వద్ద నుండి, ఫిలిష్తీయుల వద్ద నుండి, అమాలేకీయుల వద్ద నుండి, రేహాబు కుమారుడగు హదదెజెరు అను శోభారాజు వద్ద నుండి పట్టుకొని ఉండెను. దావీదు ఉప్పు లోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.
మరియు ఏదోము దేశమందు అతను దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశం అంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇజ్రాయిల్ అందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడుగు ఏవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. అహీలూను కుమారుడగు యోహాషాపాతు రాజ్యపు దస్తవేజుల మీద ఉండెను. అహీటూబు కుమారుడును సాదోకును అబ్యాతారు కుమారుడగు అహిమెలెకును యాజకులు. సెరాయా లేఖికుడు. యెహోయోదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును ఫిలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలరాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయ్ అను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే గదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అని అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించియున్నాడా అని అతనిని అడగగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోబేదారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషేతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల వద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తు అంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల వద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. ఈ షీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలినవాడవగు రాజా తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని షీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషేతు రాజకుమారులలో ఒకడైనట్లుగా రాజు బల్లనొద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషేతునకు ఒక చిన్న కుమారుడుండెను. వాని పేరు మీకా. మరియు షీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషేతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషేతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల వద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి.